వదులుకోవాలి సార్. ఫేక్ న్యూస్ రైతుల గురించి ఈ రోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. మరి అన్నమయ్య ప్రాజెక్ట్ లో వీరారెడ్డి అనే వ్యక్తి రైతుకి మొత్తం సర్వం కోల్పోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి పునరావాసం కల్పించండి అని అర్జీ ఇవ్వడానికి వెళ్తే ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన ఇక్కడికి వస్తున్నాడని చెప్పి ఆయన అరెస్ట్ చేయించారు సార్. రైతులు తుఫాన్ల వాళ్ళ పంటలు నష్టపోతే రెడ్ కార్పెట్ వేసుకుని వాళ్ళని ఒక 4 అడుగుల దూరంలో ఉంచి పరామర్శించారు. ఓకే సుజాత గారు వస్తాను మీ దగ్గర. నాగార్జున గారు ఓకే మేడం సార్. ఓకే 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 సుజాత గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. నాగార్జున గారు మాట్లాడండి సార్. రాజు గారు, వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే సార్, ఒకప్పుడు వైనాట్ 175 వైనాట్ 175 అని చెప్పి గొప్పలు చెప్పుకున్న వైసీపీ పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే, అయ్యా బాబు చంద్రబాబు గారు ఈరోజు ప్రతిపక్షం హోదా ఇవ్వండి అయ్యా ప్లీజ్ అయ్యా అని అడుక్కునే పరిస్థితికి ఈరోజు ఆ పార్టీ దిగజారింది సార్. అసలు నాకు సందేహం సార్, ప్రతిపక్ష హోదా అసలు ఇవ్వటానికి వాళ్ళెవరు, తీసుకోవడానికి మీరెవరు? ఇవ్వాల్సిన ప్రజలు ఇవ్వాలనుకున్నప్పుడు 2014లో మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. 2019లో ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఇప్పుడు ఆ రెండు మీకు పనికి రావాలనుకున్నారు, అది కూడా తీసేశారు కదా. మరి ప్రజలు ఇవ్వనప్పుడు వాళ్ళెవరు ఇవ్వడానికి తీసుకోవడానికి మీరెవరు? నాకు అర్థం కాదు. ఇంకోటి మా సోదరులు చాలా చక్కగా చెప్పారు సార్. ఒక సామెత గుర్తొచ్చింది మా సోదరులు మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేస్తారు, దానికే కూటమి ప్రభుత్వం భయపడి ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది మా సోదరులు. ఒక సామెత గుర్తొచ్చింది సార్, పనోడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడేసినాయి అంట సార్. అలా ఉంటుంది వీళ్ళు చెప్పే సామెతలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చి పొడుస్తూడు ఎరగదీస్తారంటే, ముందు ఆయన ఒక ఎమ్మెల్యే, పులివందెల సమస్యలన్నా కనీసం చర్చించడానికన్నా ఆయన ముందు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. కనీసం దాని మీద ఆయన అన్నట్టే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 నిమిషాలు వచ్చినా కానీ 11 మంది ఎమ్మెల్యేలకి 22 నిమిషాలని వచ్చిందిగా. పనివాడికి ఆ మాత్రం చాలు కదా, ఎరగదీసే పొడిచే పనివాడికి ఆ 22 నిమిషాలు చాలు కదా. మీరు పెట్టే 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలుగా ప్రెస్ మీట్కి పెట్టేది అదేందో అసెంబ్లీలోనే మాట్లాడవచ్చుగా, మరి ఎందుకు వెళ్ళట్లేదు? అది ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు సార్. వీళ్ళు వాదన చెప్పుకుంటే వెళ్తే రేపొద్దున ఏమడుగుతారంటే, ఈరోజు ప్రతిపక్ష హోదా అడుగుతారు, మనం ఇచ్చిననుకోండి బాగానే ఉంటుంది. రేపు వీళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారంటే 2 క్వశ్చన్లు అరేంజ్ చేస్తారు సార్. మొదటిది, నాకు 40% ఓటు బ్యాంక్ ఉంది కదా, అంటే 5 సంవత్సరాల్లో 60 నెలలు ఉంటాయి కదా, 60 నెలల్లో 60% నెలలు మీరు ముఖ్యమంత్రిగా ఉండండి, మాకు 40% ఓటు బ్యాంక్ వచ్చింది కదా, ఆ 40% నెలలు ఏదైతే ఉన్నాయో అంతవరకు మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి రేపు ఒక వాదన చేస్తారు సార్. ఇన్కేస్ అది చేయలేదనుకో, వీళ్ళు కొత్త వాదన ఏమంటా అంటే, సరే 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అందులో కనీసం మాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 11 మంది ఎమ్మెల్యేలకి ప్రపోర్షనేట్గా 3 నెలలన్నా మాకు సీఎంగా చేసే అవకాశం వచ్చింది కదా, ఆ 3 నెలలు చేసే అవకాశం అన్నా మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతారేమో సార్. నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కదా, మాకెందుకు ఇవ్వరు స్పెషల్ స్టేటస్ అంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే రేపమ్మాబో కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి, నేను మాజీ ముఖ్యమంత్రిని కదా, నేను అసెంబ్లీలో ఒక చైర్ వచ్చి కూర్చుంటాను, నాకు ఓ చైర్ ఇప్పించిన అంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చైర్లు ఖాళీకి లేవాయంటే, మా ఇంట్లో చాలా చైర్లు ఉన్నాయండి, మేము కూడా మా ఇంట్లో ఒక చైర్ తెచ్చుకుంటాం, నేను మాజీ ముఖ్యమంత్రి కదా, నన్ను ఎందుకు రానివ్వని అంటారు సార్. అలా ఉంటది వీళ్ళ ఇంకొక చిన్న ఇల్లు చెప్పండి. అయ్యన్న పాత్రుడు గారి గురించి ఆయన మాటల గురించి మాట్లాడారు సార్. గతంలో తమ్మినేని గారు ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఇతను మర్చిపోయాడా? తమ్మినేని గారు మీరు స్పీకర్ చేశారు కదా, మరి అధికార ప్రతినిధి గారు వెళ్ళి తమ్మినేని గారు మీరు ఒక స్పీకర్గా ఉన్నారు, ఇలాంటి కమ్మ వైరసా కరోనా వైరస్ అని తప్పుడు మాటలు మీరు మాట్లాడకూడదండి, మీరు బూతులు తిట్టకూడదండి అని చెప్పి మరి పెద్ద మనిషి వెళ్ళి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? ఇంకొకటి సార్, అసలు వీళ్ళు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొబైల్ లేదు, మా సోదరులు మొబైల్ ఉంచితే చాట్ జీపీటీ ఓపెన్ చేసి అపోజిషన్ లీడర్లకి ఎంత పర్సెంటేజ్ ఎమ్మెల్యేలు అవసరం కొట్టించుకుంటే తెలిసిద్ది. సాంప్రదాయ ప్రకారం 10% చూస్తున్నారు, అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతారు, మన కోసం మార్చరయా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాట్ జీపీటీ చెప్పింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారి బాబు గారు నాకు గనక కోపం వస్తే, నేను గనక తలుచుకుంటే 2-3 ఎమ్మెల్యేలు కనుక లాగితే నీకు ప్రతిపక్ష హోదా కోల్పోతావు అన్న మాటలు మరి ఇప్పుడు గుర్తులేవా? ఆ రోజు ఉంది కూడా 2 పార్టీలే కదా, ఒకటి టీడీపీ కదా, మరి ఇప్పుడు